ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది అబ్బాయిలకు మాత్రమే. అందుకే అబ్బాయిలు జాగ్రత్తగా వినండి. మీరంతా ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు. చూడండి, ఇక్కడ ఎంత బాగా చదువుకున్నా చివరికి ఏదైనా జాబ్ చేసుకొని సెటిల్ అవ్వకపోయినా అమ్మాయిలకు హౌస్ కీపింగ్ అనే ఒక జాబ్ ఒకటి ఉంది. అందుకే వాళ్ళు జాబ్ చేయకపోయినా వాళ్ళని ఎవ్వరూ ఏమనరు. మరి అబ్బాయిలు తప్పకుండా ఏదో ఒక పని చేయాలి. అందుకే మీరు జాగ్రత్తగా వినండి. మనం మగాడిగా పుట్టాం. మగాడిగా పుట్టడం ఈజీనే, కానీ మగాడిగా అనిపించుకోవడం చాలా కష్టం రా నాయన. ఒకసారి మగాడిగా జీవితం చూద్దామా? 5వ క్లాస్లోపు అమ్మా నాన్న తప్ప మనకి ఇంకేమీ తెలియదు. 6వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కొత్తగా అన్నీ నేర్చుకుంటాం. పుస్తకాల్లోని పాఠాలన్నీ చదివేసి మనకు మనమే గొప్పోడుగా ఫీల్ అయ్యి అమ్మా నాన్నలకి ఏమీ తెలియదు అనుకుంటాం. నాన్న కంటే నేనే తెలివైన వాడిని అనుకుంటాం. ఇంటర్, డిగ్రీ మరి చెప్పాల్సిన అవసరం లేదు. కుర్రోళ్ళం అయిపోయాం కదా. కాలేజీలో అటెండరు, స్వీపరు, వాచ్మెన్ ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా చీప్గా కనిపిస్తారు మన కళ్ళకి. ఇలాంటి పనులు మనం చేస్తే చేయమని కూడా అనుకుంటాం. జీవితంలో ఏదో పెద్ద పొడి చేస్తామని కూడా అనేసుకుంటాం. తీరా డిగ్రీ పూర్తయి బయటికి వచ్చాక చేతిలో ఉద్యోగం లేక, సంపాదన లేక, బయటికి వెళ్ళి బ్రతకలేక సంపాదించడం ఎంత కష్టమో అప్పుడు తెలుసుకుంటాం. చిన్న ఉద్యోగమైనా ఎంత విలువైనదో అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. వయసు వచ్చిన కొడుకు ఇంట్లో ఖాళీగా ఉంటే అమ్మా నాన్న నిన్ను అదోలా చూస్తుంటే అప్పుడు మీరు రెడీ అవుతారు. 5,000 జీతమైనా చాలు, ఏ పనైనా చేస్తాను. ఆటో డ్రైవర్ గానో, కంపెనీలో హెల్పర్ గానో, సెక్యూరిటీ గార్డుగానో పనిచేస్తున్నప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది అటెండర్ ఉద్యోగం కంటే తక్కువ స్థాయిలో ఉన్నానని. చూస్తూ ఉండగా 30 ఏళ్ళు నిండిపోతాయి భయ్యా నీకు. పక్కన పెళ్ళాం, చేతులు 2 పిల్లలు. ఇకపోతే సబ్బులు, పేస్ట్లు, పౌడర్లు, రేషన్, ఇంటద్దె, కరెంటు బిల్లు, పాలు బిల్లు, సెల్ ఫోన్ రీఛార్జీలు, స్కూల్ ఫీజులు, నెలకో గ్యాస్ బండ. ఈ మధ్యన అవి కూడా కాస్ట్లీ అయిపోయి. ఇవే కాక వినాయక చవితి, దసరా, సంక్రాంతి, భోగి, దీపావళి, క్రిస్మస్, ఇలా సంవత్సరం అంతా ఏదో ఒక పండగ. అన్నిటికీ డబ్బే కావాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బాధ్యతలు అగాధంలో పడిపోయి ఉంటాయి. వచ్చిన శాలరీ సరిపోదు, ఎక్కడ చూసినా అప్పులే, సడన్గా పిల్లలకి బాగాలైపోతే వణికిపోతాము. చేతులు 500 కూడా ఉండవు. జీతం రాగానే ఇస్తానని 500 రూపాయలు ఫోన్పే చేయరా అని క్లాస్మేట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తావు. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలుసుకుంటాం. ఇప్పుడు కాలేజీ రోజుల్లో అన్నీ నీకే తెలుసని ఎగసపడిన నీవు 30 ఏళ్ళు నిండితే కానీ అసలు జీవితం నీకు అర్థం కాలేదు. ఇంతలోనే నీ పేరెంట్స్ ఈ లోకం నుండి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు తెలిసొస్తుంది నీకు జీవితంలో అసలైన విలువ. కూలీ పని చేసైనా నీ తండ్రి నిన్ను ఎలా పెంచాడో గుర్తు చేసుకుంటావు. ఊరంతా బలాదూరు తిరిగి వచ్చిన అమ్మ ఎలా భోజనం పెట్టేదో నీకు గుర్తొస్తుంది. అప్పుడు ఏడుస్తావు భయ్యా. తొక్కలో లవ్ అని అమ్మాయిల వెంట తిరిగి మోసం చేస్తే ఏడ్చావు చూడు, అది అసలు ఏడుపే కాదు. అమ్మా నాన్న పోయాక ఇప్పుడు వస్తుంది చూడు, ఇది అసలైన ఏడుపు. తెల్లవారితే ఈఎంఐ కట్టాలి, అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తారు, సమాధానం చెప్పకపోతే స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటావు. కానీ ఏమవుతుంది? నిద్రపడదు. ఇంట్లో కూరగాయలు ఉండవు. నీ దరిద్రం చూసి భరించలేక అప్పుడు నీ పెళ్ళం, ఒరేయ్ చేతకాని దద్దమ్మ, పడుకోవడానికి తప్ప ఇంకేమీ దేనికి పనికిరావు నువ్వు అని నిన్ను పక్కింటోడితో పోల్చి పొడుస్తుంటే చూడు, అప్పుడు నీకు వస్తుంది నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు. ఇది నిజం. ఇదే జరుగుతుంది మగాడి జీవితంలో. ఇప్పుడు అనిపిస్తుందిరా నీకు, ఛీ దీని అమ్మ జీవితం, అసలు మగాడికి ఎందుకు పుట్టానురా అని. పెళ్ళం మీద కోపంతో ఫ్రెండ్స్తో కలిసి మందు తాగడం తప్ప ఇంకేం పీవకలేవు నువ్వు. నీ కష్టాలన్నీ సిట్టింగ్లోనే ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటావు. అప్పుడప్పుడు నిన్ను ఆదుకునేది, పదో పరకో సహాయం చేసేది క్లాస్మేట్సే. అందుకే క్లాస్మేట్స్ ప్రతి మగాడికి చాలా అవసరం. అవసరమైనప్పుడు ఆదుకునేది వాళ్ళే. మగాడిగా పుట్టిన తర్వాత ఈ కష్టాలన్నీ తప్పవురా నాయన. సంపాదించాల్సింది నువ్వే, పెంచాల్సింది నువ్వే, డబ్బులు కాయాల్సింది కూడా నువ్వే. సో జాగ్రత్తగా టైం యూటిలైజ్ చేసుకోండి, బాగా సెటిల్ అవ్వండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి.